హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తుల మొదటి ఉద్యోగాల గురించి చూద్దాం. ఈ ప్రముఖులు చాలామంది మొదట్లో చిన్న ఉద్యోగాలతో ప్రారంభించారని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ముఖేష్ అంబానీ తన తండ్రి ధీరుభాయ్ అంబానీతో కలిసి వారి నూలు వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. అప్పటి నుంచి భారతదేశంలోనే అత్యంత ధనికుడిగా ఎదిగారు. గౌతమ్ అదానీ ముంబైలో వజ్రాల వ్యాపారంలో చిన్న ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఆయన అదానీ గ్రూప్ స్థాపించి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. రాధాకృష్ణ దమానీ ముంబైలో స్టాక్ బ్రోకర్గా తన వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన డీమార్ట్ను స్థాపించారు. అజీం ప్రేమ్జీ 21 సంవత్సరాల వయసులో తన కుటుంబ వ్యాపారమైన విప్రో బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం విప్రో అత్యున్నత సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటి. నందన్ నిలేకని ఐటీ కంపెనీ ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఎదిగారు. ఫాల్గుని నాయర్ 50 సంవత్సరాల వయసులో నాయికాను ప్రారంభించడానికి ముందు ఆమె ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేశారు. నాయిక అతి తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. బైజూ రవీంద్రన్ తన ఈ-లెర్నింగ్ కంపెనీని ప్రారంభించే ముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బైజూస్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఎడ్యుటెక్ కంపెనీగా ఎదిగింది. కిరణ్ మజుందార్ షా బయోకాన్ లిమిటెడ్ను ప్రారంభించడానికి ముందు ఆమె బ్రూయింగ్ కన్సల్టెంట్గా పనిచేశారు. బయోకాన్ నేడు భారతదేశంలోని అతిపెద్ద బయోఫార్మస్యూటికల్ కంపెనీలలో ఒకటి. దివ్యా గోకుల్నాథ్ మింట్రా, ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో ఆమె బైజూస్కి సిఓఓగా చేరారు. సచిన్ బన్సాల్ అండ్ బిన్నీ బన్సాల్ ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థులైన వారు అమెజాన్లో పనిచేశారు. అక్కడ పొందిన అనుభవంతో ఫ్లిప్కార్ట్ను స్థాపించారు. దీపేందర్ గోయల్ జొమాటోను స్థాపించక ముందు బెయిన్ అండ్ కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేశారు. రితేష్ అగర్వాల్ 17 సంవత్సరాల వయసులోనే కళాశాల మానేసి ఓయో రూమ్స్ను స్థాపించారు. ఓయో ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద హోటల్ చైన్లలో ఒకటి. ఇలా చిన్న జాబ్ చేసి గొప్పగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. రాత్రికి రాత్రే విజయం అనేది అసాధ్యం. కష్టపడి పనిచేయటం, అంకిత భావంతో పాటు కొంచెం అదృష్టం కూడా అవసరం. కాబట్టి మీరు తక్కువ జీతంతో ఉద్యోగం ప్రారంభిస్తే నిరుత్సాహపడకండి. మీ కలలను వదులుకోకుండా కష్టపడి పనిచేస్తే మీరు కూడా అద్భుతాలు సాధించగలరు. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.